బోనాల పండుగ ఇది కేవలం ఉత్సవం కాదు, తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత మరియు సమైక్యత యొక్క గొప్ప ప్రతీక. ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా జరిగే ఊరేగింపులు, శక్తివంతమైన మహాకాళి పూజలు, సాంప్రదాయ డప్పు నాదాలతో మన హైదరాబాద్ జీవం పోసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ సాంస్కృతిక వైభవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి దీని ఘనతను ప్రపంచానికి చాటి చెబుతుంది. గోల్కొండ నుండి లాల్ దర్వాజా వరకు ఈ సాంప్రదాయం భక్తి మరియు ఉత్సవంతో నిండిన ఒక రంగుల సముద్రం. అయితే మనం సాధారణంగా వింటూ ఉంటాం, మన ఇళ్లలో ఉండే పెద్దవాళ్ళు ఆషాఢ మాసంలో మంచి ముహూర్తాలు ఏవి ఉండవని, పెళ్లిళ్లు మరియు ఇతర శుభకార్యాలు చేయకూడదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అలాంటి ఆషాఢ మాసంలోనే ఈ బోనాల పండుగ ఎందుకని జరుపుకుంటారు? దానికి ఒక పెద్ద స్టోరీయే ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రధానంగా ఈ బోనాల ఉత్సవాలు హైదరాబాద్లోని గోల్కొండ కోటలో ఉన్న శ్రీ జగదాంబిక మహాకాళి దేవాలయంలో మొదలై సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో కొనసాగుతూ లాల్ దర్వాజాలోని సింహవాణి శ్రీ మహంకాళి దేవాలయంలో పూర్తవుతాయి. మరి ఈ దేవాలయాల చరిత్ర ఏంటో మీకు తెలుసా? వీటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వాటితో పాటు మన దేశంలో హిందువులలో, ముఖ్యంగా తెలుగువారిలో ఒక సాంప్రదాయం ఉంది. అదేంటి అంటే, ఆషాఢ మాసంలో పెళ్లైన ప్రతి ఆడపిల్ల తమ పుట్టింటికి వెళ్ళాలి. తిరిగి ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత తమ అత్తగారింటికి వెళ్ళాలి. యాక్చువల్గా దీన్ని ఒకప్పుడు ఫాలో అయ్యేవారు, కానీ దీని వెనకాల ఉన్న కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఆచారానికి ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగకి ఒక లింక్ ఉందని మీకు తెలుసా? ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు దీనిపైన ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా బోనాల పండుగ గురించి తెలుసుకుందాం. ఈ బోనాల పండుగ గురించి తెలిస్తేనే నేను తర్వాత చెప్పబోయేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు తమ పుట్టింటికి రావడం అనేది ఆనవాయితీ. ఈ ఆనవాయితీ వెనుకున్న స్టోరీ అర్థం కావాలి అంటే ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోండి. అయితే తెలంగాణలో ఎప్పటి నుండో గ్రామ దేవతలను పూజించే ఆచారం ఉంది. దీంట్లో భాగంగానే పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ ఇలా మొదలైన దేవతలను పుట్టింటికి తీసుకొచ్చినట్లుగా భావిస్తూ ప్రజలు వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అలా ఇంటికి వచ్చిన దేవతలను ఆడపడుచుల్లాగా భావించి వాళ్ళకి భోజనం వడ్డించడమే మన బోనాల పండుగ. ఘటాలను అమ్మవారి రూపంలో భావించి అందమైన పూలతో అలంకరించి ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి గుడిలో పూజిస్తారు. అలా ఊర్లో ఉండే ప్రతి ఇంట్లో అమ్మవారి కోసం బియ్యం, పాలు, బెల్లం కలిపి అన్నం వండుతారు. దానినే మనం బెల్లన్నం లేదా పరమాన్నం అని అంటాము. ఈ అన్నాన్ని మట్టి కుండలోనో లేదా రాగి, ఇత్తడి కుండలోనో వండుతారు. దాని మీద పసుపు, కుంకుమ, వేపాకులతో అందంగా అలంకరిస్తారు. ఆ కుండ మీద ఇంకొక కుండ పెట్టి అందులో కళ్ళు లేదా బెల్లం పానకం లేదా పసుపు నీళ్లు పోస్తారు. ఆ కుండ పైన మళ్ళీ గండదీపాన్ని వెలిగిస్తారు. దీనినే బోనం అని అంటారు. ఇంట్లో ఉండే ఆడవాళ్లు ఆ బోనాలను తల మీద పెట్టుకుని అమ్మవారి దగ్గరికి డప్పుల మధ్యలో ఊరేగింపుతో బయలుదేరుతారు. ఇలా వస్తున్న ఆడవాళ్ళని అమ్మవారి రూపంలో భావించి భక్తులు వాళ్ళ కాళ్ళు కడుగుతారు. అలా తీసుకువచ్చిన బోనాన్ని పైన వెలిగించిన గండదీపం ఆరకముందే అమ్మవారికి సమర్పిస్తారు. ఈ విధంగానే ప్రతి ఒక్కరు తెలంగాణలో వాళ్ళ మొక్కులను చెల్లించుకుంటారు. అందమైన చీరలు, లంగవోణీలు వేసుకుంటూ చాలా యాక్టివ్గా ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఇక హైదరాబాద్ లో జరిగే బోనాల పండుగ ఉత్సవాల విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం నుండి సెలబ్రేషన్స్ మొదలయ్యి ముందుగా గోల్కొండ కోటలో ఉన్న శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు. తర్వాత హైదరాబాద్ లో ఉన్న మిగిలిన అన్ని అమ్మవార్ల దేవాలయాల్లో ఒక ఆర్డర్ ప్రకారం సెలబ్రేషన్స్ మొదలవుతాయి. హైదరాబాద్కి చెందిన ఆడపిల్లలు దేశంలో ఎక్కడున్నా సరే ఆషాఢ మాసంలో హైదరాబాద్కి చేరుకుంటారు. తమ తల్లిదండ్రులతో, బంధువులతో కలిసి ఆనందంగా సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. తెలంగాణ గవర్నమెంట్ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. భక్తులు కూడా అమ్మవారికి బోనాలతో పాటు గాజులు, పసుపు, కుంకుమ, పట్టుచీర, ముత్యాలు ఇటువంటివి కూడా సమర్పిస్తారు. ఆషాఢ మాసం స్టార్ట్ అయింది అంటేనే హైదరాబాద్లో పండగ వాతావరణం మొదలవుతుంది. హైదరాబాద్ వీధులు గంటల ఊరేగింపులతో, డప్పు చప్పులతో మారిమోగిపోతాయి. ప్రధానంగా గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి దేవాలయంలో, సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో, లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో అండ్ అలాగే మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఈ టెంపుల్స్ లో జరిగే బోనాల పండుగలు చాలా హైలైట్ గా ఉంటాయి. బోనాల పండుగ అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది లస్కర్ బోనాలు. ఈ ఉత్సవాలు సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో జరుగుతాయి. ఈ సంవత్సరం అంటే 2025లో జూలై 13, 14వ తేదీల్లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో సెలబ్రిటీస్, స్టేట్ అండ్ సెంట్రల్ మినిస్టర్స్ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ సెలబ్రేషన్స్ లో 2వ రోజు నిర్వహించే రంగం అనే కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఇందులో భాగంగానే ఒక 18 సంవత్సరాల అమ్మాయి ఒక పచ్చి కుండపైన నిలబడి అమ్మవారిని ఆవాహనం చేసుకొని రాష్ట్రం అండ్ దేశం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు అండ్ వాటికి సొల్యూషన్స్ ఏంటి, పంటలు ఎలా పండుతాయి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చెప్తుంది. దీనినే భవిష్యవాణి అంటారు. వారం రోజుల తర్వాత అంటే జూలై 20, 21వ తేదీల్లో
లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగానే అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటు ఘటాలు ఊరేగింపు, పోతరాజుల వీరంగం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఘటం అంటే రాగి పాత్ర. దానిని పసుపు కుంకుమలతో, రంగురంగుల పూలతో అమ్మవారి ప్రతిరూపంలో అలంకరించి ఊరేగిస్తారు. ఈ ఊరేగింపుని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ సెలబ్రేషన్స్ నిర్వహించడానికి తెలంగాణ గవర్నమెంట్ ఈ సంవత్సరం 20 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ నిధులు ఉపయోగించి హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లో ఉన్న 2783 అమ్మవారి దేవాలయాల్లో బోనాల పండుగ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఈ దేవాలయాల పరిధిలో ఉన్న రోడ్లని, డ్రైనేజ్ వ్యవస్థలని బాగు చేస్తుంది. ముఖ్యమైన ఆలయాల దగ్గర టెంపరరీ టాయిలెట్స్, హెల్త్ టీమ్స్, 24 గంటల అంబులెన్స్ సర్వీస్ ని ఏర్పాటు చేస్తున్నారు. నైట్ టైమ్స్ భక్తులకు ఇబ్బంది కలగకుండా స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం బోనాల సెలబ్రేషన్స్ లో దాదాపు 15 లక్షల మంది భక్తులు పార్టిసిపేట్ చేస్తారు అని అంచనా వేశారు. వాళ్ళందరి భద్రత కోసం 8000 మందికి పైగా పోలీసులు పనిచేస్తున్నారు. ఈ దేవాలయాలను చేరుకోవడానికి తెలంగాణ గవర్నమెంట్ కొన్ని స్పెషల్ ఆర్టీసీ బస్సులను కూడా నడుపుతుంది. ముఖ్యమైన దేవాలయాల పరిధిలో 24 గంటలు కరెంటు మరియు వాటర్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో 12 ప్లేసెస్ లో LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వీటితో బోనాల సెలబ్రేషన్స్ తో పాటు తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రతిబింబించే కళలను కూడా చూపిస్తారు. ఈ బోనాల ఉత్సవాల్లో సుమారుగా 700 మంది ఆర్టిస్టులు తెలంగాణకు సంబంధించిన రకరకాల కళలను ప్రదర్శిస్తారు. నెక్స్ట్ హైదరాబాద్ లో ముఖ్యంగా 3 దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు బాగా సెలబ్రేట్ చేస్తారు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ దేవాలయాల యొక్క బ్యాక్ స్టోరీ చెప్తాను, వినండి. ఆ స్టోరీ తెలిస్తే ఇంతటి ఘనమైన హైదరాబాద్ బోనాల ఉత్సవాలను ఎందుకని నిర్వహిస్తున్నారు అండ్ ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారో ఒక క్లారిటీ వస్తుంది. ఇక వీడియోలోకి వస్తే ముందుగా గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి దేవాలయం గురించి చెప్తాను. ఈ దేవాలయాల హిస్టరీ గనుక పరిశీలిస్తే ఇది దాదాపు కాకతీయుల కాలం నుండి ఉంది అని చరిత్రకారులు చెప్తున్నారు. ఇంకొంతమంది కాకతీయుల కంటే ముందు నుండే అంటే చాళుక్యుల కాలం నుండే ఉంది అని చెప్తున్నారు. దాదాపు 1000 సంవత్సరాల క్రితమే ప్రతాపరుద్రుడి ఆధ్వర్యంలో ఇక్కడ బోనాల ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. కాబట్టి ఈ దేవాలయాలకి చాలా పురాతనమైన చరిత్ర ఉంది అని అర్థం చేసుకోవచ్చు. బోనాల పండుగ ఈ దేవాలయాల్లోనే మొదలవుతుంది. ఆషాఢ మాసంలోని మొదటి ఆదివారం రోజు ఇక్కడ బోనాల పండుగను నిర్వహిస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో నిర్వహిస్తారు. ఈ బోనాల వెనుక ఒక బ్యాక్ స్టోరీ ఉంది. 1813లో హైదరాబాద్లో ప్లేగ్ వ్యాధి విజృంభించింది. ఆ వ్యాధితో 100 మంది ప్రజలు చనిపోయారు. అప్పుడు హైదరాబాద్కి చెందిన కొంతమంది మధ్యప్రదేశ్లో సైనికులుగా పనిచేసేవారు. హైదరాబాద్లో ప్లేగ్ వ్యాధి వల్ల చాలా మంది చనిపోతున్నారు అని తెలిసి ఆ సైనికులు మధ్యప్రదేశ్లో ఉజ్జయినికి వెళ్లి అక్కడున్న మహంకాళి అమ్మవారి దేవాలయంలో హైదరాబాద్లోని ప్లేగ్ వ్యాధి త్వరగా తగ్గిపోవాలి, అలా తగ్గిపోతే హైదరాబాద్లో అమ్మవారికి గుడి కట్టిస్తాము అని మొక్కుకున్నారు. కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్లో వాళ్ళు కోరుకున్నట్టుగానే ప్లేగ్ వ్యాధి తగ్గిపోయింది. వాళ్ళ కోరిక నెరవేరింది అన్న సంతోషంలో ఆ సైనికుల్లో ఒకడైన సూరటి అయ్యప్ప నేతృత్వంలో ఉజ్జయిని నుండి చెక్కతో తయారు చేయబడ్డ ఒక అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి సికింద్రాబాద్లో అమ్మవారికి గుడి కట్టించి అందులో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి ఈ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఎంతో ఘనంగా బోనాల పండుగ సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం. ఈ దేవాలయం యొక్క హిస్టరీ ఏంటి అంటే 1908లో మూసీ నది ఉప్పొంగడం వల్ల హైదరాబాద్లో వరదలు వచ్చాయి. వరదల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది చనిపోయారు. దీంతో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి మహారాజా కిషన్ ప్రసాద్ చెప్పిన మాట ప్రకారం నిజాం రాజైన మీర్ మహమ్మద్ అలీ ఖాన్ ఒక బంగారు చాటలో గాజులు, పసుపు, కుంకుమ, పట్టుచీర అమ్మవారికి సమర్పించాడు. ఆ తర్వాత హైదరాబాద్లో వరదలు తగ్గిపోయాయి. హైదరాబాద్కి ప్రధానమంత్రి ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఒకసారి గూగుల్ చేయండి, తెలుస్తుంది. ఇక ఆ తర్వాత హైదరాబాద్లో వరదలు తగ్గిపోయాయి. వరదలు తగ్గిన తర్వాత హైదరాబాద్ సిటీ సేఫ్టీ కోసం ఒక పెద్ద గోడని కట్టించాడు. ఆ గోడకి వెళ్లడానికి రావడానికి వీలుగా 13 తలుపులను, వాటి పక్కనే కిటికీలను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఈ 13 తలుపుల దగ్గర 13 అమ్మవారి దేవాలయాలను ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యమైనదే ఈ లాల్ దర్వాజా దగ్గర ఉన్న శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి దేవాలయం. లాల్ దర్వాజా అంటే ఎర్రటి తలుపు అని అర్థం. అలా ఈ దేవాలయాలను ఏర్పాటు చేసినప్పటి నుండి ఇక్కడ బోనాలను నిర్వహిస్తున్నారు. ఇక బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయం. ఈ దేవాలయాన్ని కూడా దాదాపు కాకతీయుల కాలంలో నిర్మించారు. ఈ అమ్మవారు కూడా చాలా శక్తివంతమైన వారు. చాలా ఘనంగా ఇక్కడ బోనాల పండుగ జరుగుతుంది. కానీ ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అవుతుంది. హైదరాబాద్ లో ఉన్న ఈ అమ్మవారి టెంపుల్స్ గురించి తెలుసుకోవాలి అంటే కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి, సెపరేట్ ఒక వీడియో చేస్తాను. ఇక ఫైనల్ గా ఆషాఢ మాసంలో పెళ్లైన ఆడపిల్లలు తమ పుట్టింటికి ఎందుకు వెళ్ళాలి? ఆషాఢ మాసానికి ఆడపిల్లలకి బోనాల పండుగకి ఉన్న సంబంధం ఏంటి? ఈ క్వశ్చన్స్ కి ఇప్పుడు ఆన్సర్ చెప్తాను, వినండి. దీని వెనక తరతరాలుగా చెప్పబడుతున్న ఒక పెద్ద స్టోరీ ఉంది. సింపుల్ వర్డ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శివపార్వతులకు ఉన్న పిల్లలను ప్రమాదగణాలు అని అంటారు. వీళ్ళంతా కేవలం పరమశివుని శక్తి ఆధారంగానే పుట్టారు. అయితే ఒకరోజు పార్వతీదేవికి భూమి మీద ఉండే మనుషుల్లాగా 9 నెలలు కడుపులో మోసి పిల్లల్ని కనాలి అని ఆశ పుడుతుంది. ఒకరోజు శివపార్వతులు ఇద్దరు ఒక సరస్సు ఒడ్డున కూర్చొని ఉన్నప్పుడు
పార్వతీదేవి, స్వామి, నాకు మనుషులలాగానే 9 నెలలు కడుపులో మోసి పిల్లల్ని కనాలి అనిపిస్తుంది అని చెప్తుంది. అప్పుడు శివుడు, దేవి, ఒక ఆడదానిగా నీకా కోరిక పుట్టడం అనేది సహజమే. కానీ భూమి మీద ఉన్న మనుషుల్లాగా ఒక బిడ్డను 9 నెలల పాటు కడుపులో మోయడం చాలా కష్టం. ఆ తర్వాత ఆ బిడ్డను కనేటప్పుడు వచ్చే నొప్పిని భరించడం ఇంకా కష్టం. నువ్వు ఆ నొప్పిని భరించడం నేను చూడలేను, అందుకే వద్దు అని చెప్పాడు. ఇక పార్వతీదేవి శివుడి మీద అలిగింది. ఇక శివుడు కూడా చేసేదేం లేక సరే అని అంటాడు. అయితే కప్ప ముట్టుకొని స్వచ్ఛమైన నీరు, తుమ్మెద ముట్టుకొని స్వచ్ఛమైన పువ్వుని నాకు సమర్పించినప్పుడే నీ కోరిక నెరవేరుతుంది అని శివుడు చెప్తాడు. అది విన్న పార్వతీదేవి సంతోషిస్తుంది. తర్వాత శివుడు ఆ వరం నెరవేరకూడదు అని తన నాలుక మీద అబద్ధం అని బీజాక్షరాలు రాసుకుంటాడు. అలా రాసుకుంటే ఆ కోరిక నెరవేరదు అనుకుంటాడు. మరోవైపు శివుడు చెప్పినట్టుగానే అంత స్వచ్ఛమైన పువ్వులు, అంత స్వచ్ఛమైన నీరు ఎక్కడ దొరుకుతాయి అని పార్వతీదేవి ప్రపంచమంతా గాలిస్తుంది. పార్వతీదేవి బాధను చూడలేక శివుడు ఒక జంగమయ్య రూపంలో కనిపించి, కొబ్బరికాయలో ఉండే నీళ్లు ఏ జీవి తాకనంత స్వచ్ఛంగా ఉంటాయని, దానిలో ఉండే పువ్వు తుమ్మెదలో వాలనంత స్వచ్ఛంగా ఉంటుందని ఒక కొబ్బరికాయను తీసుకువెళ్లి శివుడికి ఇవ్వమని పార్వతీదేవికి చెప్తాడు. వెంటనే ఎంతో సంతోషంగా పార్వతీదేవి ఒక కొబ్బరికాయను తీసుకుని శివుని దగ్గరికి వెళ్తుంది. అప్పటికే పార్వతీదేవి గర్భవతి అవుతుంది. నేను లేకుండానే నువ్వు గర్భవతి ఎలా అయ్యావు అని శివుడు పార్వతీదేవిని అనుమానించాడు. అగ్ని పరీక్షకు సిద్ధమవ్వమంటాడు. పార్వతీదేవి వంటి గొప్ప దేవతను కాల్చడానికి అగ్నిదేవుడు కూడా ధైర్యం చేయలేక పారిపోతాడు. అప్పుడు అగ్ని ప్రవేశం కోసం ఏర్పాటు చేసిన చితిని శివుడు తన 3వ కన్ను తెరిచి కాలుస్తాడు. అందులో అగ్ని ప్రవేశం చేసిన పార్వతీదేవికి ఆ మంటల్లో ఉండగానే ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆమె తన తల్లి శరీరాన్ని కాలకుండా కాపాడడానికి తన శరీరంతో పార్వతీదేవి శరీరాన్ని పూర్తిగా చుట్టేస్తుంది. ఇంకప్పుడు పార్వతీదేవికి ఏమీ అవ్వదు. అగ్నిప్రవేశం చేసినప్పుడు పార్వతీదేవికి ఏం కాలేదు కాబట్టి ఆమెను పుణ్యస్త్రీగా భావించి పార్వతీదేవిని మరియు ఆ పుట్టిన పాపని కైలాసానికి తీసుకొని వెళ్తాడు. మంటలో కాలడం వల్ల ఆ పాప శరీరం నల్లగా మారుతుంది. శరీరం నల్లగా ఉండటం వల్ల పార్వతీదేవి ఆ పాపకి నల్లపోచమ్మ అని పేరు పెడుతుంది. కానీ ఆ పాప శరీరం నల్లగా ఉండటం శివునికి నచ్చలేదు. ఒకరోజు పార్వతీదేవి నిద్రపోతున్న సమయంలో శివుడు ఆ పాపని తీసుకువెళ్లి భూమి మీద ఉన్న ఒక అడవిలో వేప చెట్టు కింద వదిలేస్తాడు. తర్వాత అదే పోలికతో ఉన్న ఒక ఆడపిల్లను సృష్టిస్తాడు. ఆ పాపకి కాలిన గాయాలు ఉండకుండా శరీరం ఎర్రగా ఉండేలా సృష్టిస్తాడు. నా శక్తుల ద్వారా పాపకు కాలిన గాయాల్ని తొలగించాను అని పార్వతీదేవికి చెప్తాడు. ఇద్దరు పిల్లలు పెరిగి పెద్దవుతారు. పార్వతీదేవి ఎర్రపోచమ్మను అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. మరోవైపు నల్లపోచమ్మ భూమి మీద అడవుల్లో చాలా కష్టాలు పడుకుంటూ పెరుగుతుంది. తినడానికి ఆహారం దొరకక జంతువులను వేటాడి వాటిని తినేది. దీనివల్ల ఆ దేవతకి మాంసం తినడం అలవాటైంది. అందుకనే అమ్మవారికి జంతువులను బలిస్తారు. 14 సంవత్సరాలు గడిచిన తర్వాత శివుడు ఎర్రపోచమ్మకి పెళ్లి ఏర్పాటు చేస్తాడు. అప్పుడే నల్లపోచమ్మకి జరిగిన విషయమంతా తెలుస్తుంది. దీంతో తన తండ్రి అయిన శివుడికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని నల్లపోచమ్మ కైలాసానికి బయలుదేరుతుంది. కైలాసానికి వెళ్లే ముందు ఆమె శివుని రూపాన్ని ధరించింది. ఒక పెద్ద త్రిశూలాన్ని తీసుకొని కైలాసానికి వెళ్లి శివునికి ఎర్రపోచమ్మతో పాటు ఇంకొక కూతురు కూడా ఉంది అని తన గురించి అందరికీ చెప్తుంది. ఈ విషయం పరమశివుని వరకు చేరుకుంటుంది. వెంటనే శివుడు ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు ఎవరు? నా రూపంలో నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని శివుడు అడుగుతాడు. ఆమె కూడా తిరిగి శివుణ్ణి అలాగే అడుగుతుంది. దీంతో శివునికి చాలా కోపం వచ్చి అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం వల్ల సృష్టి మొత్తం స్తంభించిపోయింది. అప్పుడు శివుని రూపంలో ఉన్న నల్లపోచమ్మ ఎగిరి శివుని భుజం పైన తన్నుతుంది. శివుడు కింద పడిపోతాడు. ఇక నల్లపోచమ్మ ఉగ్రరూపం దాల్చింది. 14 చేతులు, పెద్ద పెద్ద కళ్ళతో ఉగ్రతాండవం చేస్తుంది. ఆవిడను చూడటానికి శివునికి 2 కళ్ళు సరిపోక 3వ కన్ను కూడా తెరుస్తాడు. అప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ శివుని దగ్గరికి వచ్చి శివుని గుండెపైన కాలు పెట్టి శివుని నాలికను బయటకి లాగి నాలికపైన శివుడు రాసుకున్న అబద్ధం అనే అక్షరాన్ని చెరిపేసి తర్వాత ఆమె కథను శివునికి వివరిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం శివుడు చౌదాలమ్మ తల్లి అనే దేవతను ధర్మ సంస్థాపన కోసం పార్వతీదేవి కడుపున బిడ్డగా పుట్టమని అడిగాడు. అలా పుడితే నాకు ఏమి ఇస్తారు అని శివుణ్ణి అడిగింది. అప్పుడు శివుడు నా శక్తిలో సగం శక్తిని నీకు ఇస్తాను అని చెప్తాడు. దానికి సంతోషించిన చౌదాలమ్మ తల్లి సరే అని అంటుంది. ఆ మాట ప్రకారమే పార్వతీదేవి కడుపులో పాపగా పుట్టింది. శివుని శక్తుల్లో సగం శక్తులను పొందింది కాబట్టే అగ్ని పరీక్షలో పార్వతీదేవి శరీరం కాలకుండా కాపాడింది. ఇప్పుడు కూడా శివునితో సమానంగా పోరాడగలిగింది. ఈ విషయం తెలుసుకున్న శివుడు తన చేసిన తప్పులన్నింటినీ అర్థం చేసుకుంటాడు. నల్లపోచమ్మను కూడా తన కూతురిగానే స్వీకరిస్తాడు. ఆ రోజు ఆషాఢ మాసం మొదటి రోజు. నా కూతురు నా దగ్గరికి వచ్చిన సందర్భంగా ఈ రోజు ఒక పెద్ద పండుగ జరుపుకుంటాను అని అందరికి చెప్తాడు. తన కూతుర్ని 1 నెల రోజులు తన దగ్గరనే ఉంచుకొని తృప్తిగా తనకు నచ్చిన ఆహార పదార్థాలను వండి పెడతాడు. దీనికి గుర్తుగానే మనం బోనాల పండుగ జరుపుకుంటాము. అండ్ అందుకోసమే కొత్తగా పెళ్లైన ఆడవాళ్ళని ఆషాఢ మాసంలో పుట్టింటికి రమ్మంటారు. 1 నెల రోజుల పాటు వాళ్ళని బాగా చూసుకుంటారు. సో ఇదండి బోనాల వెనుక మరియు ఆషాఢ మాసం వెనుక ఉన్న స్టోరీ. నాకు తెలుసు ఈ స్టోరీలో మీకు చాలా డౌట్స్ వచ్చి ఉంటాయి అని. కానీ బోనాల గురించి ప్రచారంలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ స్టోరీస్ లో ఇది ఒకటి.
బోనాల పండుగ తెలంగాణ యొక్క గొప్ప సాంప్రదాయాలు మరియు ఆచారాలను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన సాంస్కృతిక వేదిక. ఈ పండుగ మహంకాళి దేవిని ఆరాధించే చేసుకునే ఉత్సవం మరియు దీని ప్రాముఖ్యత మతపరమైన అంశాలను దాటి సామాజిక మరియు సాంస్కృతిక విషయాలను కలిగి ఉంటుంది. సో అందరూ బోనాల పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ హైదరాబాద్లో బోనాల పండుగ రూపురేఖల్ని కొంతమంది మారుస్తున్నారు. కనీసం వాళ్ళకి బోనాల పండుగ చరిత్ర కూడా తెలీదు. బోనాల పండుగను ఒక ఎంజాయ్మెంట్ లా చూస్తున్నారు. వాళ్ళెవరో మీకు తెలుసు. వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.